ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక వ్యవహారంలో ఈరోజు మీనరాశి వారికి చక్కని పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా ఈరోజు వీరికి పరిష్కారం అవుతాయి. నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న చికాకులు తొలగి ఊరట కలుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి గౌరవ పురస్కారాలు, సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థుల పరిశోధనలో విజయాలు సాధిస్తారు. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి విషయాల్లో ఈరోజు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు. ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో బుధగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పనుకునేవారు దగ్గర ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు కానీ అర్చనాది కార్యక్రమాలుగా నిర్వహించి మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి భక్తి శ్రద్ధలతో నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.